ఈరోజు 18వ డేట్ నాడు నిరసన దినంగా ప్రకటించి 10,000 మందితోని రిలే నిరాదీక్షలు పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే 2013, 14, 17 ఆర్పిఎస్ ఏరియల్స్ ఇవ్వాలి, తర్వాత 21 ఏరియల్స్ ఇవ్వాలి, తర్వాత మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలని మేము ఈరోజు మా యొక్క బకాయిలు ఇవ్వకుండా ఎప్పుడైనా కానీ ఎప్పుడు వచ్చినా రేపు ఎల్లుండి 15-20 రోజులు అని చెప్పి మారేసుకుంటూ పోతూ మరి రోజు 6,500 మంది రిటైర్డ్ అయ్యారు. అలా 1000 మంది దాకా చనిపోవడం జరిగింది తిరిగి. మరి బకాయిలు ఇచ్చేటందుకు మరి వాళ్ళు జాప్యం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే బకాయిలు ఇచ్చేదాకా ఇది కొనసాగుతుంది. ఈ ఒకవేళ బకాయిలు ఇయ్యని ఎడలా దేనికన్నా దానికి తయారు. మరి కార్మికుల యొక్క రక్తాన్ని ధారపోసి ఈరోజు పనిచేసినటువంటి మాకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆర్టీసీ లాభాల్లో ఉందంటున్నారు కదా, మరి ఇంకా మీ బకాయిలు ఎందుకు ఇస్తారు? 10,000 కోట్లు మహాలక్ష్మి పథకం కింద వచ్చినాయని చెప్పుకొని పటాకులు కాల్చి స్వీట్లు తినిపించారు. మరి ఆ పైసలు ఎటు పోతున్నాయి? మరి దానికి కష్టపడేది మా కార్మికులు పైసలు తెచ్చినాక చూద్దాం మాకు ఇవ్వకపోవడం అనేది దీనికి కారణం ఏంటిది? ఇప్పుడు మీ బకాయిలు మీకు చెల్లించడానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు గవర్నమెంట్కి? కావాలని చేస్తుర్రు. మొన్న సమ్మెలో చూతా మా డిమాండ్ పెట్టిర్రు, మేము ఒప్పుకున్నాం, మేము 15 రోజులలో ఇస్తామని ఇప్పటికీ 2 నెలలు జరిగింది, ఇవ్వటం లేదు. ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు ఏ మనిషి అయినా చచ్చిపోతేనే ఏమన్నా వస్తాయి, చచ్చిపోకపోతే ఏం రావు. ఎవడన్నా ఒకటి తగలబెట్టుకోవాలి. ఇప్పుడు అయితేనే పైసలు వస్తాయి. అప్పుడు కూడా పోయినసారి కూడా సమ్మె అప్పుడు కూడా ఒక మనిషి శంకర్ గౌడ్ అనే మనిషి చనిపోతేనే వచ్చినాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు అంత ఇదైపోయినరు, బేకారుగా అయిపోయినరు మొత్తము. అమ్మాయి పెళ్లి చేసిన నేను అప్పు తీరాలే, నాకు ఏడుపు తక్కువ, నాకు ఏం లేదు. ఫిబ్రవరిలో రిటైర్ అయినా, ముందైతే 2-3 రోజులకి గ్రాడ్యుయేట్ ఇచ్చేటోళ్ళు, గ్రాడ్యుయేటీ లేదు, సెటిల్మెంట్ లేదు, ఏమీ లేదు. నానా యాతన పడుతున్నా నేను. ఇప్పుడు ఇవ్వకపోతే అడ్డంగా రోడ్డు మీద వండుకుంటా నేను. మర్యాదగా మా పైసలు మాకు అందేటట్టు చేయండి, లేకపోతే దీనికి చాలా పర్యవసనాలు చేయవలసి వస్తుంది. మనిషి చచ్చిపోతేనే ఇయ్యటం ఇక్కడ. దీని అర్థం అదే అవుతుంది. ఇప్పుడు ఏం సార్, మనిషి కిరోసిన్ పోసుకొని చచ్చిపోతేనే పైసలు వస్తున్నాయి, లేకపోతే రావు పైసలు. అంటే ఇప్పుడు మాలో ఎవరన్నా ఒకళ్ళు కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవాలి. ఇప్పుడు అట్లా అయితేనే మా పైసలు మాకు వస్తాయి, లేకపోతే రావు. రేవంత్ రెడ్డి గారు 2,000 కోట్లు కొట్టినామని చెప్పిండు. మరి 2,000 కోట్లు ఎటువేని అనేది ఇంతవరకు లెక్కలు లేవు. కాబట్టి వెంటనే మాకు ఆర్పిఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఈరోజు మరి బక్క జడ్సన్ గారు ఈ యొక్క నిరాదీక్షకు మద్దతుగా వస్తామంటే ఆయన వెంటనే మన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎండనక వాననక ఎంతో కష్టపడి ఎంతో క్రమశిక్షణ కొద్దీ వండుకుంటూ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, అంతకుముందు మేము ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మేము ఆఫీసు పక్షాన నేను ఉద్యోగం చేసిన 90-2000 వరకు ఏ రోజు అయితే రిటైర్డ్ అవుతారో ఆ రోజు అన్ని డబ్బులు చెల్లించడం జరిగింది. మరి ఇప్పుడు 7 సంవత్సరంలో ఆర్పిఎస్ అనేది చేసుడు అనేది, ఒక ఆర్పిఎస్ నుంచి ఇంకొక ఆర్పిఎస్ వచ్చేసరికి 4 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఆ 4 సంవత్సరాల ఏరియర్స్ ఏమవుతాయి? 4 అయింది, 4 వచ్చింది. 2017 నుంచి రావాల్సిన పే స్కేల్ను మొన్న చేసి మరి రిటైర్డ్ అయిన వాళ్ళకి వెంటనే ఇస్తామని సర్కులర్లో కూడా తెలిపారు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయారు. వాళ్ళు ఏ పూట ఆ పూట గడుపుతారు. ఏమన్నా అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలంటారు. గవర్నమెంట్ ఏమంటది? ఆర్టీసీకి తెలుసు అంటది. ఆర్టీసీ వేరే కాదు, గవర్నమెంట్ వేరే కాదు. ఆర్టీసీ గవర్నమెంటే ఆర్టీసీ. వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఓట్ల కోసము మమ్మల్ని మభ్యపెట్టి ఏ ప్రభుత్వం వచ్చినా అంతకుముందు ఉన్నట్టే మా డబ్బులు మాకు ఇవ్వాలి. ఎవరి జేబులకి వెళ్ళి ఏ ప్రభుత్వం అయినా ఎక్కడికి వెళ్ళి ఇవ్వది. మా డబ్బులు మాకు ఉన్నవే, ఒక లెక్కలు చేసి ఇవ్వడానికి కోసమే ఇన్ని రోజులు అవుతుంది. మేమేం సంతోషం ఉంటా అంటే వేరే మాకు పెన్షన్ ఉండదు, ఈ పైసలతోనే మేము చేసుకునేది ఉంటుంది. మరి పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకొని రిటైర్మెంట్ అయినాక చేస్తున్నటువంటి డబ్బులకు ఇప్పుడు 2017 ఏరియర్స్ నాబోటోనికి 8 లక్షలు వస్తాయంటే మరి 9 సంవత్సరాలు గడిచింది ఇప్పటికీ. మరి 9 సంవత్సరాల నుంచి ఎన్ని డబ్బులు ఎవరిస్తారు మనకు? నాకు 8 లక్షల రూపాయలు 8 ఏళ్ళ నుంచి ఆగుతున్నా అంటే ఏం అర్థం చేసుకోవాలి? కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టు మీరు ఏదో గవర్నమెంట్ ఆర్టీసీ మీద కాదు, ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా విన్నపం చేసుకునేది ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఎండకు వానకు తడిసి బాగా అన్నిట్లను ఓర్చుకొని ఉన్నారు, కానీ కడుపును మార్చుకొని మాత్రం ఉండలేము. మా గట్టుకో మా నీళ్ళు మేమే తాగుతాం కాబట్టి
మా డబ్బులు మాకు ఇవ్వాలని అడుగుతున్నాము. ఒక రోజు వెంటనే ఇవ్వకున్నా మరి ఒక 2-3 నెలల్లో ఇచ్చే డబ్బులను 9 సంవత్సరాలు ఆపిరంటే చాలా మాకు అన్యాయం చేస్తుర్రు, చాలా మంది చనిపోతుర్రు. కాబట్టి ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ వెంటనే స్పందించి మా డబ్బులు మాకు వెంటనే చెల్లించాలి. అన్ని ఒకటే. అంతకుముందు కూడా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు మేము యాక్చువల్గా అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నట్టే మా దాంట్లో కూడా అన్నిట్లలో ఉన్నారు. మాకు పార్టీతో సంబంధం ఉండదు. మా క్రమశిక్షణ పనిచేయడము. ఆర్టీసీ వీళ్ళు వచ్చిర్రు, ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టిర్రు. మేము మా ప్రభుత్వం కాదని అనలేదు. మా దాంట్లో ఉన్నోళ్ళు అంతకుముందు ఉన్నోళ్ళు కూడా 55 సంవత్సరాలు 55 రోజులు స్ట్రైక్ చేసి మా వాళ్ళు 15 మంది చస్తే కానీ అప్పుడు ఇవ్వలేదు. మొన్న కూడా శంకర్ గౌడ్ చనిపోయింది కాబట్టి వెంటనే పిలిచి ఆ స్ట్రైక్ను సమ్మెను విరమించేసిర్రు. ఇప్పుడు ఏమున్నా మేము కూడా చెప్పుకొని మా దాంట్లో చనిపోయే వాళ్ళు కూడా చనిపోతారని తెలిస్తేనే మాకు డబ్బులు ఇస్తారనమాట. అప్పటి వరకు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు చనిపోతేనే డబ్బులు ఇస్తారు, లేకుంటే వట్టికి ఇవ్వరు. శంకర్ గౌడ్ చనిపోతే మొన్న స్ట్రైక్ కాలాపు కాకపోవు. ముఖ్యమంత్రి గారికి మా ఆర్టీసీ దెబ్బెట్లుంటుంది అంటే ముఖ్యమంత్రి సీట్కే ఎసరు వస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా వీడు పోతే అటే పోతాడు, అదని ఇదని లాస్ట్ చనిపోయినాక వాళ్ళ ఉసురు తలిగి అనే ఒక పదవిని కోల్పోయిండు. ఇప్పుడు కూడా మేము ఓటు వేసేపటికనే గెలిచిర్రు. మా ఎంబడి కూడా ఎల్బీ నగర్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు. మేము 55 రోజుల సమ్మెలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. వారికి అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అట్లాంటిది ఉండొద్దు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం అయినా మాకు సంబంధం లేదు, ఏ ప్రభుత్వం అయినా అంతే. గద్దె ఎక్కక ముందు ఒకటి, గద్దె ఎక్కినాక ఒకటి ఉంటుంది. అక్కడికి పోగానే వేరే వాళ్ళు అయిపోతారు వాళ్ళు. అంతేగాని మా పైసలు మాకు ఇవ్వడానికి ఎందుకు? మా పైసలు మాకు ఇవ్వాలి అంతే. లెక్కలు చేయాలి, ఎప్పటికైనా ఇవ్వాల్సిన ఫిక్సేషన్ చేయాలి. చాలా డబ్బులు వచ్చేది ఉంది. ఇదే కదా 2017 నుంచి అంటే 9 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు. కాబట్టి వెంటనే డబ్బులు ఇప్పి. ఇప్పుడు మీ డిఓ గారిని కలవకుండా ఈ బారికేడ్లు ఏర్పాటు చేశారు కదా. అయితే మేము ఒంటరిగా ఒకళ్ళు వెళ్ళి కలవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఇదే సేమ్ ఇక్కడనే ఇదే ప్లేస్లో వచ్చినాము, మెమోరాండం ఇచ్చినాము. పోయి కలిస్తే విడతల వారికి ఇస్తామని చెప్పిర్రు, కానీ ఒక్క విడత కూడా రిలీజ్ చేయలేదు. అంటే వాళ్ళు 2024 మార్చి వరకు లీవ్ ఎన్కాష్మెంట్ ఇస్తున్నామని చెప్పి మళ్ళీ కొన్ని డబ్బులు రాగానే మళ్ళీ ఇస్తామంటే మేము నమ్మినాము. అది ఏం జరగలే. మార్చి తర్వాత ఆ స్టెప్ ఒక్కటి కూడా ముందడుకోలే. అంటే మార్చి తర్వాత మళ్ళీ జూన్ వరకు ఆగస్టు వరకు రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం అంటే ఒకరికి వస్తున్నాయని అనుకుంటాం. అసలు వాళ్ళు మాకు ఇవ్వాలనే ఆలోచనే లేరు. నిన్నాక మొన్న శుక్రవారం నాడు కూడా వెళ్తే ఎండి గారు మేమేం ఆశలు ఏం లేవు, మా దగ్గర డబ్బులు లేవు, అన్ని అమ్ముకొస్తున్నాము, ఉన్నోళ్ళకి జీతాలు ఇచ్చుడే మాకు సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఉండు కదా పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆయన కలిశారు ఇప్పటివరకు? పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే ఇలా ఒక టాక్టీస్ ఉపయోగిస్తారు, మేము కూడా మేధావులమే, మాకు కూడా నాలెడ్జ్ ఉంది. వీళ్ళు ఏమంటారు అంటే అది మీ ఎండి గారిని అడుగుర్రి అని అంటాడు అన్నమాట. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అది డైరెక్ట్ నా దగ్గరికి వస్తారా అంటాడు. కానీ అప్పుడు ఏమంటారు, ఎండి అయ్యా మీరు డైరెక్ట్ మంత్రి గారి దగ్గరికి వస్తారా? అవి అన్ని లెక్కలు వాళ్ళు చేస్తారు కదా, మేము డబ్బులు ఇచ్చినాం కదా అని వాళ్ళు చెప్తారు. ఇక్కడికి వచ్చి అడిగితే ఎండి అంటాడు నా డబ్బులే లేవు, నేను ఎడికి వెళ్ళాలంటాడు. ఇదంతా దోబూజులాట, దొంగాట.